మనకు ఏదైనా ఒక వే ఇస్తే ఆ వేలో వెళ్తూ దేవుని మహిమపరుస్తూ ఆయన చిత్తాన్ని జరిగించాలి. సో ఆయన భక్తుల జీవితంలో, అపోస్తుల యొక్క లైఫ్లో దేవుడు ఎలా వాళ్ళని నడిపించాడు, ఏ మార్గాన్ని ఉపయోగించి వాళ్ళను సరిచేశాడు, ఏ మార్గాన్ని ఉపయోగించి తన చిత్తాన్ని జరిగించాడు. సో ప్రతిదీ మనకు తెలియాలా. ఎందుకనంటే ఎవరైనా ఆలోచించేది ఏంటంటే మంచి జరిగినప్పుడే దేవుని చిత్తం అని అంటారు. తప్పు. మంచి అయినా చెడైనా దేవునికి అవసరం లేకుండా మంచికి చెడుకు అతీతముగా వెళ్తున్నవాడే దేవుడు. మంచికి మంచి మనుషులు అట్రాక్ట్ అవుతారు, చెడుకి చెడు వ్యక్తులు అట్రాక్ట్ అవుతారు. కానీ మంచికి చెడుకు అతీతముగా ఉన్నవాడే దేవుడు. మరి ఆ దేవుడు మనల్ని మంచి మార్గంలోనా చెడు మార్గంలోనా ఏ మార్గంలో నడిపిస్తాడో ఆయన చిత్తమును తెలుసుకుంటే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో యేసయ్య ఎలా నడిపించాడు తన ప్రజల్ని అనేది మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1-3. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1 నుంచి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఎంచుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయేవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదాయు సమరయ దేశములందు చెదిరిపోయారు. సో దేవుని యొక్క అపోస్తలుడు కాకముందు ఆయన పేరు సౌలు. సౌలు ఏం చేసేవాడంటే సంఘంలో ఉన్న వాళ్ళను, యేసుప్రభును నమ్మిన వాళ్ళను, స్త్రీలను కావచ్చు పురుషులను కావచ్చు, వాళ్ళను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఆ వర్డ్స్ ఎక్కడుంది? 3వ వచనం. సౌలు అయితే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఎవరు పాడు చేస్తున్నాడు? సౌలు. సో సౌలు పాడు చేస్తున్నప్పుడు 1వ వచనం చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. సంఘానికి ఏం కలిగింది? హింస, ఒక సమస్య, ఒక శ్రమ కలిగినందుకు అక్కడున్న ప్రజలంతా అపోస్తులు తప్ప, ఎవరైతే యేసుప్రభు 12 మంది శిష్యులు ఉన్నారో 11 మంది శిష్యులు ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు, రకరకాల వలస ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అక్కడ అపోస్తులు తప్ప అందరూ యూదాయు సమరయ దేశములందు చెదిరిపోయారని. చెదిరిపోవటం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఏ కారణాన్ని బట్టి అని అంటే అక్కడ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్, వాళ్ళకు వచ్చిన సమస్యను బట్టి రకరకాల ప్రదేశాలకి వీళ్ళు వెళ్ళిపోయారు. అయితే 3వ వచనం చూస్తే, సౌలు అయితే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అయితే ఇక్కడ ఆలోచన జరుగుతుంది, దేవుడు తన చిత్తాన్ని ఎలా స్టార్ట్ చేస్తాడు? ఆయన చిత్తంలో యేసుప్రభును నమ్మక ముందున్న అనుభవం, యేసుప్రభును నమ్మిన తర్వాత ఉన్న అనుభవం, ఈ రెండింటిని డిఫరెన్షియేషన్ చేయాలి. యేసయ్యను నమ్మక ముందున్న అనుభవం, అది చెడైనా మంచైనా కష్టమైన సుఖమైన, అది ఏదైనా యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఉన్న కష్టమైన సుఖమైన, దీనికి ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో ఈ వర్డ్స్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. సౌలు సంఘాన్ని పాడు చేస్తున్నాడు. సౌలు యేసుప్రభుని నమ్మిన బిడ్డలందరినీ కూడా చంపేయటం కానీ వాళ్ళని హింసించడం కానీ చేస్తున్నారు. హింసించినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలంతా ఎక్కడికి వెళ్ళారంట? రకరకాల ప్రదేశాలకి వెళ్ళిపోయారు. అంతేనా? రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఎందుకు? అదే ప్రదేశంలో ఉంటే సౌలు ఏం చేసేవాడు? వీళ్ళనందరినీ చంపేసేవాడు. సౌలు ఏం చేసేవాడు? వీళ్ళని హింస పెట్టేవాడు. కాబట్టి అక్కడున్న ప్రజలంతా ఏం చేశారు? ఇంకా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ 4వ వచనంలో ఏం చేస్తున్నారంట వాళ్ళు? కాబట్టి చదవండి ఒకసారి. కాబట్టి చెదిరిపోయి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయి ఏం చేశారంట? వీళ్ళు చెడిపోయారు అని రాయబడలేదు. చెదిరిపోయి సువార్త వాక్యమును ప్రకటించుచు ఏం చేశారు? సంచరించారంట. ఏ కారణాన్ని బట్టి సువార్త ప్రకటించాల్సి వచ్చింది? ఏ కారణాన్ని బట్టి వీళ్ళు రకరకాల ప్రదేశాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాల్సి వచ్చింది?
సౌలు ఏం చేయడం వల్ల వీళ్ళు సువార్త ప్రకటించారు. ఒకవేళ సౌలు వీళ్ళని హింసించకపోతే సువార్త వీళ్ళు ఎక్కడ ప్రకటించేవాళ్ళు? వాళ్ళు ఉన్న చోట. కానీ సౌలు ఏం చేశాడు? వీళ్ళని హింస కలిగించినందున ఈ ప్రజలంతా ఏం చేశారు? ఆయా ప్రాంతాలకు వెళ్ళి, రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ఏం చేశారు? మళ్ళీ వీళ్ళు సువార్తను ప్రకటించారు. సో గాడ్ విల్, దైవ చిత్తం, ఇది బాగా అర్థం చేసుకో. దేవుని చిత్తం ఎలా పనిచేస్తుందో ఇక్కడ క్లారిటీగా అర్థం కావాలి. దేవుని చిత్తము జరగటానికి సౌలు అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు కాకముందుకే సౌలుని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. సౌలును ఏర్పాటు చేసుకున్నప్పుడు సౌలులో ఉన్న కోపము, సౌలులో ఉన్న రోషం, ఆయన మైండ్లో ఏముందంటే నేను దేవుని కోసం ఏదైనా చేయాలి. అప్పటికి యేసుప్రభు చేసిన త్యాగము, యేసుప్రభు కార్చిన రక్తము, యేసుప్రభు చేసిన శిలువ త్యాగము యొక్క విలువ సౌలుకు తెలుసా? తెలీదు. ఎవడైనా చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఎందుకు? ప్రతి ఒక్కరికి సౌలు మీద ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు? సౌలుకి దేవుని వాక్యము కానీ సువార్త కానీ చెప్తే మమ్మల్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి సౌలుకు సువార్త చెప్తాడా? ఆ కాలమున ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. లాస్ట్కి ఎవరు చెప్పారు సువార్త? సాక్షాత్తుగా యేసయ్యనే అతన్ని దర్శించి తన సువార్తను ఆయన యొక్క నామంలో ప్రకటించుకున్నాడు. అంటే ఎప్పుడైతే ఇది జరిగిందో దట్స్ ఎ బిగిన్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. కానీ దానికి ముందు దేవుడు ఈవెన్ సౌల్ని కూడా వాడుకున్నాడు. ఏ విధంగా వాడుకున్నాడు? తన వాక్యం, తన సువార్త అనేక ప్రజలకు ప్రకటించటానికి. ఎవరైతే ప్రజలు కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారో, కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్న ప్రజలందరినీ సౌలు ఏం చేశాడు? అన్కంఫర్టబుల్ ప్లేసెస్లోకి నడిపించాడు. అక్కడికి వెళ్ళిన ప్రజలు ఏం చేస్తున్నారు? మళ్ళీ దేవుని రాజ్యాన్ని పాడు చేస్తున్నారా? కడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ విల్ ఏ విధంగా పని చేస్తుంది? పౌలుగా మార్చబడక ముందు సౌలుగా ఉన్న ఈ వ్యక్తి పైన దేవుని ప్రభావం ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ వన్, సౌలుకున్న ఉద్దేశం ఏంటి? సౌలు మంచి ఉద్దేశంతో ఈ పని చేశాడా? చెడు ఉద్దేశంతో ఈ పని చేశాడా? ఎవరైనా చెప్పండి. మంచి ఉద్దేశంతో సంఘాన్ని హింసించాడా? చెడు ఉద్దేశంతో సంఘాన్ని హింసించాడా? చెడు కాదు, మంచి. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క వాక్యాన్ని బట్టి సౌలు ఏం చేస్తున్నాడంటే, అరే ఈ ప్రజలంతా దేవుని నమ్మాల్సింది పోయి యేసుప్రభు అంట ఎవరో కొత్త వ్యక్తి వచ్చిండు, ఆయన ఏదో చేసిందంట, దీన్ని ఎందుకు నమ్ముతున్నారు వీళ్ళు? ఆయన చనిపోయాడు కదా, సమాధిలో ఉన్నాడు కదా, ఆయనను ఎందుకు నమ్ముతున్నారు? ఇది కరెక్ట్ బోధ కాదు. సరైన బోధ ఏంటి? దేవుణ్ణే నమ్మాలి. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుణ్ణే నమ్మాలి. అఫ్కోర్స్ ఆయన దృష్టి ప్రకారంగా అది వాస్తవం. కానీ మధ్యలో ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన స్వరక్తాన్ని కార్చి పాపుల కోసం చనిపోయాడని సువార్త ఎవరైనా అపోస్తలుడైన పౌలు ఆర్ సౌలుకి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. చెప్పని తెలుస్తుందా? తెలియదు. తెలియకపోతే దేవుడు యెహోవా దేవుడే అని నమ్మి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని హింసించవచ్చు, వాళ్ళని చంపొచ్చు అనే ఒక ధర్మశాస్త్ర ఆజ్ఞను బరాబర్ పాటిస్తున్నాడు. ఎవరు? సౌలు. ఇప్పుడు సౌలు దృష్టి ప్రకారంగా ఆయన చేసే పని నీతి కార్యమా అనీతి కార్యమా అంటే నీతి కార్యమే. ఎందుకు నీతి కార్యం అని ఇక్కడ ప్రకటించబడుతుంది? ఎవరైనా వెళ్ళి సువార్త ప్రకటించారా? సౌలుకు చెప్పలేదు. సో సౌలుకు సువార్త ప్రకటించలేదు కనుక అప్పటి వరకు సౌలు ఏమని అనుకుంటాడు? యేసుప్రభు అంటే ఎవరో ఒక యూదుడే, ఆయన మనలాంటి మనిషే, ఆయన ఒక బోధకుడే. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యేసయ్యనే దేవుడు అంటున్నారు. అది నాకు నచ్చట్లేదు. ఏదో స్వాభావిక సిద్ధమైన మనసు కలిగిన వాడు యేసయ్య, కానీ అంతకు మించి ఆయన దేవుడు కాదు, అంతకు మించి ఒక రక్షకుడు కాడు అనే ఉద్దేశంతో అందరినీ హింసిస్తున్నాడంట. మరి వేరే వాళ్ళని హింసిస్తున్నాడా సౌలు? లేదు. ఎవరిని హింసిస్తున్నాడు? యేసయ్యను ఫాలో అవుతున్న వాళ్ళను మాత్రమే హింసిస్తున్నాడు. ఎందుకు? యేసయ్యను ఫాలో అవుతున్న ప్రజలందరూ కూడా తప్పుడు మార్గంలో ఉన్నారనే భావన అతనికి ఉంది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని బట్టి అందరినీ, యేసయ్యను నమ్మిన ప్రజలందరినీ హింసిస్తున్నాడు. సో ఇప్పుడు సౌలు యొక్క మానసిక స్థితి, సౌలు యొక్క మనస్సులో ఆయన చేసే పని మంచిదా చెడ్డదా? ఆయన దృష్టి ప్రకారంగా ఆలోచిస్తే మంచి ఉద్దేశం. కానీ ఇక్కడ దైవ దృష్టి ప్రకారంగా ఏమవుతుంది? చెడు జరుగుతుంది. సౌలు దృష్టి ప్రకారంగా సౌలు ఏం చేస్తున్నాడు? మంచి చేస్తున్నాడు. నేను దేవుని రాజ్యాన్ని కడుతున్నాను అనుకుంటున్నాడు. దేవుని కోసం నేను పని చేస్తున్నాను అనుకుంటున్నాడు.
దేవుని కోసం ఒకరిని చంపైనా నేను చంపేస్తా, నేనన్నా చనిపోతాననే రోషం కలిగిన వ్యక్తి సౌలు. ఇదంతా చేస్తున్న సౌలు ఎవరైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తారంటే ఎవ్వరు కూడా ప్రకటించలేకపోతారు. అయితే మంచి ఉద్దేశంతో చేస్తున్న సౌల్ని దేవుడు వాడుకున్నాడా లేదా? అతడు హింసిస్తున్నప్పటికీ కూడా ఆ చెడు ఏదైతుందో దేవుడు ఆ చెడును వాడుకున్నాడా లేదా? వాడుకున్నాడు. ఆ చెడును వాడుకొని ఆ ప్రజలందరూ ఏదైతే ఆదరణ కలిగిన స్థలములో ఉన్నారో ఆ స్థలం నుంచి తొలగించి రకరకాల ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళని సువార్త ప్రకటించేలాగా దేవుడు చేయగలిగాడు. సో దిస్ ఈస్ పాసిబుల్ వెన్ సమ్వన్ ఈజ్ అనాయింటెడ్ బై గాడ్. ఎవరైతే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి ప్రజల మధ్యలో ఉన్నారో వాళ్ళు ఏది చేసినా దైవ చిత్తానుసారంగానే ఉంటారు. బట్ వీ కాంట్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దేవుని నుంచి కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అది కొన్నిసార్లు రాకపోయేసరికి దేవుని చిత్తం కాదని మనం వెనకడుగు వేస్తాం. అక్కడ ఆ ప్రజలు సౌల్ అనే వ్యక్తి సంఘానికి పాడు చేస్తున్నాడు, సంఘంలో ఉన్న మనుషులందరినీ పాడు చేస్తున్నాడు అనే ఉద్దేశంతో సౌలు మీద కోపాన్ని పెట్టుకున్నారు, సౌలు మీద పగను పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి సౌలు ఒక మంచి పని చేశాడు. ఏం మంచి పని చేశాడు? సువార్త దేశాలకు వెళ్ళటానికి ఈయన ఒక పని చేయగలిగాడా లేదా? చేశాడు. సమస్తం దైవ చిత్తానుసారంగా ఆలోచిస్తే ఎవడైనా దేవుని బట్టి మంచి చేయాలనే ఉద్దేశపూర్వకంగా చేసి ఏదైనా చెడు జరిగితే ఆ దైవ చిత్తానికే, లాస్ట్ ఫైనల్ డెస్టినీకి దేవుని చిత్తానికే వెళ్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మనిషి అయినా యథార్థంగా దేవుని కోసం మనస్సులో బలంగా నిశ్చయించుకొని ఏ పని చేసినా వాడు ఖచ్చితంగా దానివల్ల ఒక చెడు జరిగిన ఆ చెడు మళ్ళీ లాస్ట్కి దైవ చిత్తం చేయడానికే ఖచ్చితంగా పరిగణించబడుతుంది. సో ఇది క్లారిటీగా అర్థం చేసుకో. హల్లెలూయా. బికాజ్ హీ హ్యాస్ ఎ బర్డన్ టు కన్స్ట్రక్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ సౌలుకు ఏ భారం ఉంది? ప్రజల్ని చంపే భారమా, దేవుని రాజ్యాన్ని కట్టాలనే భారం? దేవుని రాజ్యాన్ని కట్టాలనే భారం. బట్ యేసుప్రభు సువార్త అతనికి తెలియకపోవడం వల్ల ఎగ్జాక్ట్ ప్రాబ్లం మొదలైంది. సో ప్రజలందరినీ హింసిస్తున్నాడు. యేసుప్రభు నమ్మిన ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు, వాళ్ళని కొడుతున్నాడు, వాళ్ళని చంపేస్తున్నాడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా పాయింట్, దేవుని కోసం నువ్వు ఒక మంచి పని ఎప్పుడైతే చేస్తావో కొన్నిసార్లు అదేమవుతుంది చెప్పాలి, చెడులోకి వెళ్తుంది. కొన్నిసార్లు చెడుగా మార్చబడుతుంది, కొన్నిసార్లు ప్రజలు దాన్ని చెడుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ డెస్టినీ లాస్ట్కి వెళ్ళేసరికి ఎవరి చిత్తం జరుగుతుంది? దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చూపు అన్నిటికన్నా ఎక్కువగా దేవుడు దేని చూస్తాడు? నీ ఉద్దేశాలు చూస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆలోచననే దేవుడు చూస్తాడు. సౌలు చేసే క్రియలు చెడువే, కానీ సౌలులో ఉన్న ఆలోచన ఏంటి? మంచిది. అండర్స్టాండ్ చేసుకోండి. ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకొని, యేసయ్యనే రక్షకుడు అని తెలుసుకొని సువార్త విన్న తర్వాత చేస్తే తప్పు. కానీ ఆయనకు సువార్త తెలుసా? తెలీదు కనుక మోషే ధర్మశాస్త్రమునే ఆయన బరాబర్ ఫాలో అయ్యాడు. ఎక్కడ ఏ విషయంలో తగ్గకుండా. ఆ యాజకులన్నా తగ్గారేమో కానీ మనోడు తగ్గలేదు. ఎవడైనా యేసు ప్రభును ఫాలో అయితే వాడిని చంపేస్తా అన్నాడు. ఎందుకు? తెలియక. బట్ తెలియకుండానే ఏం చేస్తున్నాడు? దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు. ఏ ఉద్దేశాన్ని బట్టి? మంచి ఉద్దేశం దేవుని కోసం ఉంది కనుక చెడు జరిగిన అట్ ద లాస్ట్ డెస్టినీకి వెళ్ళే ముందు ఏం జరుగుతుంది? గాడ్స్ విల్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అందుకే నీ ఉద్దేశము ఎలా ఉంది అనేది ఫస్ట్ పాయింట్ మీరు చూసుకోవాలి. దేవుని కోసం నిజంగా చేస్తున్నావా? నిజంగా చేస్తే చెడైనా లాస్ట్కి అది మంచి దేవుని చిత్తమే జరుగుతుంది. వాట్స్ ఎవర్ అది ఏ ప్రాబ్లంలోకి నువ్వు వెళ్ళినా లాస్ట్ డెస్టినీలోకి వెళ్ళేసరికి ఎవరి చిత్తం జరుగుతుంది? నీ చిత్తమో నా చిత్తమో కాదు, దేవుని చిత్తమే పర్ఫెక్ట్గా జరిగేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. చూద్దాం ఇంకొక వ్యక్తి లైఫ్లో యాక్చువల్లీ మోషే టైంలో దేవుడు ఎలా పనిచేశాడు, ఆయన దేవుని చిత్తం ఎలా జరిగించాడు చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు
ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండేది. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి, నీవేళ నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడగగా అతడు, మా మీద నేను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారు భారములను చూచారు. ఎవరి భారములు? తన సొంత ప్రజల యొక్క భారం చూశాడు. ఎంత కష్టపడుతున్నారు, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈయన తన ప్రాబ్లం చూసుకోలేదు. ఎవరి ప్రాబ్లం చూశాడు? తన ఫ్యామిలీ ప్రాబ్లం చూడట్లేదు. ఎవరి భారం? అందరు చెప్ప. వాక్యంలో ఏముంది? జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను. కుటుంబ భారం కాదు. హల్లెలూయా. ఎవరి భారం? ఎవరి భారం? ఆర్థిక పరమైన భారం కాదు. ఎవరి భారం? ప్రజలు, జనుల యొక్క భారం. అతడు చూశాడంట. చూసి మోషేకి ఏంటంటే చాలా కోపం ఉంటుంది. ఆయన క్యారెక్టర్, ఆయన నేచర్. అఫ్కోర్స్ సౌలుకు కూడా ఏముంది? కోపమే ఉంది. రోషం అంటారు దాన్ని ఇన్ ద ట్రాన్స్ఫరబుల్ లాంగ్వేజ్. ఆ రోషము పరిశుద్ధాత్మ అగ్నిలాగా మార్చబడి ఈ కెన్ డూ ఫైనెస్ట్ మిరకిల్స్. సో అలాగనే మోషే కూడా కోపం ఉంది. సో ఆయనకి భారం ఉన్నప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది. ఎవరికైనా సరే భారం లేనప్పుడే కోపం రాదు. ఆ కోపంని దేవుని చిత్తానిగా మార్చుకునే శక్తి కూడా కొంతమంది భక్తులకు దేవుడిచ్చారు. అది ఎలా చూద్దాం. సో ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక ఎబ్రియుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచాను. ఇంకొకడు వచ్చి వాళ్ళ ప్రజల్ని కొట్టడం ఎవరు చూస్తున్నారు? ఉదాహరణకి ఎవరో వచ్చి మీ వాళ్ళని కొడుతున్నారు. వాళ్ళు మసుగొట్లు ఆడుకుంటాడు, మనకేం బాధ అని అనుకుంటారు చాలామంది. మోషే అలా అనుకున్నాడో చెప్పాడు. ద నేచర్ ఆఫ్ లీడర్షిప్. అఫ్ కోర్స్ వెళ్తే రిస్కే, ప్రాబ్లమే, మనకు కూడా ప్రాబ్లమే. అది మనకు కూడా తెలుసు. అలాగని మోషేకి తెలీదా? అజ్ఞానుడా? లేదు. ఈ నో ఎగ్జాక్ట్లీ. నేను మధ్యలోనికి వెళ్తే నాకు కూడా ప్రాబ్లం వస్తుందని, నేను రిస్క్లో పడతాననే విషయం మోషే కూడా తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు? ఐగుప్తుడు తన ఒక ప్రజలైన ఎబ్రియుని కొట్టడం చూచినప్పుడు 12వ వచనం చూద్దాం ఒక్కసారి చదువు. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. అతడు ఇటు అటు తిరిగి చూచి అంటే ఆల్రెడీ ఈజ్ అ ప్లాన్ ఇన్ ద స్పిరిట్ అండ్ ద మైండ్. ఎప్పుడైతే కొట్టడం చూశాడో మళ్ళీ తిరిగి కొట్టడం కాదు, డైరెక్ట్గా ఏంటది? డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు? ఇట్స్ అ మర్డర్. వాడు మనోని కొట్టాడు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా కొడతారు. లేదు అంటే మోషే యొక్క కోపము ఎందుకంత ఎక్కువగా ఉందనంటే, మోషే తన ప్రజల మీద భారం అస్ ఇట్ ఈస్గా సేమ్ ఈక్వలిబ్రియం స్టేట్లో ఉంది. అంటే మోషే తన యొక్క ప్రజల మీద భారము ఎక్కువగా ఉన్నందున వాళ్ళ ప్రజల్ని ఎవరేమన్నా కానీ ఊరుకోడు. ఈవెన్ లాస్ట్ 32 చాప్టర్ ఐ థింక్ దేవుడు కూడా ఒక దగ్గర మోషేతో అంటాడు, మోషే నీ ప్రజలు నీకు వినట్లేరు, నాకు వినట్లేదు కదా, నువ్వు ఒక్కని పక్కకు రా, నేను దీవించి నేను గొప్ప దేశంగా చేస్తా, కానీ నీ ప్రజలందరినీ కూడా చంపేసి ఏం చేస్తా? పాతాళంలో వేసేస్తా. అప్పుడు మోషే ఏమంటాడు? అమ్మయ్య నన్నైతే ఇచ్చిపెట్టినావు కదా తండ్రి, నీకు స్తోత్రం అన్నాడా? వీళ్ళకి ఇట్లనే కావాలన్నాడా? లేదు. చంపితే వాళ్ళతో పాటు నన్ను కూడా చంపేసి జీవగంధంలో నాకు పేరు అవసరం లేదు, అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు నీ ప్రజలు, నా ప్రజలు, నన్ను నమ్మి ఇంత దూరం వచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళని మోసం చేయలే. సో వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే నువ్వు క్షమించు, ఏ మాట అన్నావో ఆ మాటను వెనుకకి తీసుకో అని దేవుడికి తెలియపరచాలి. దట్స్ ద నేచర్ ఆఫ్ ద మోసెస్. అఫ్ కోర్స్ దేవుడు తెలుసు మోషే అలాంటి వాడని, కానీ మోషేలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడానికి దేవుడు వేసిన ప్లాన్స్ అనేకములుగా ఉన్నాయి. సో ఇక్కడ గాడ్ విల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అయితే మోషే ఏం చేస్తున్నాడు? ప్లాన్ వేశాడు. అటు ఇటు తిరుగులాడుచు అతడు అటు ఇటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఏం చేశాడంట? ఆ వ్యక్తిని, ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో ఏం చేశాడంట? వాని కప్పిపెట్టాడు. ఎందుకు చంపాల్సి వచ్చింది చెప్పు? ఆ వ్యక్తి మోషేనేమని అన్నాడా? ఎవరినేమన్నాడు? తన ప్రజల్ని ఒక రకంగా హింసించాడు కాబట్టి మోషేకి అది నచ్చలే. నచ్చకపోవడం వల్ల పోయి వెళ్ళి కొట్టాడా?
ఆ వ్యక్తి బ్రతకొద్దు భూమి మీద అనే ఉద్దేశంతో ఏం చేశాడు? ఆ వ్యక్తిని చంపేశాడు. అంటే ఇక్కడ ఒక తప్పు జరిగిందా లేదా? తప్పు జరిగిందా లేదా? బట్ ఆయన ఉద్దేశం ఏంటి? అందరిని చంపుకుంటూ వెళ్దామనే ఉద్దేశమా, లేకపోతే నన్ను నమ్మిన వారిని అందరినీ నేను చంపాలనే ఉద్దేశమా? కాదు. నా ప్రజల్ని ఎవరు దూషించినా, నా ప్రజల్ని ఎవరు హింస పెట్టినా నేను వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. దట్స్ ద బర్డెన్ ఆఫ్ ద మోసెస్. సో అలాంటి వ్యక్తి యొక్క మనస్సును దేవుడు చూసి ఏం చేశాడో చూద్దాం. అంటే ఒకటి చెప్పాను కదా, ఏ వ్యక్తి అయినా దేవుని కోసమైనా వాళ్ళ ప్రజల కోసమైనా నిజాయితీగా యథార్థవంతంగా ఒక పని చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఆ మిస్టేక్స్ జరిగిన లాస్ట్కి ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందని నేను చెప్పట్లేదు, దేవుని చిత్తమే జరుగుతుంది, మంచి కాదు. ఏం జరుగుతుంది? మళ్ళీ చెప్పండి. ఎస్, గాడ్స్ విల్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. చూద్దాం మోషే లైఫ్లో గాడ్స్ విల్ ఎలా జరిగిందో 13వ వచనం చదువు. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందుకు హెబ్రీయుడు, ఐగుప్తుడు. ఇప్పుడు ఎవరు? అనదర్ కైండ్ ఆఫ్ ఎ ప్రిపరేషన్ గాడ్ ఈస్ గివింగ్ టు ద మోసెస్. చూడండి, దేవుడు మోషేని ఎన్నుకున్నాడు కాబట్టి ఈ ప్రిపరేషన్ అంతా, ఈ కష్టాలన్నీ ఆయన ముందు పెడుతున్నాడు. ఎట్లా డీల్ చేస్తావో చూద్దాం. హౌ కెన్ యూ డీల్ విత్ దోస్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్? నీ వ్యక్తి అవతల వ్యక్తి వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తావు? ఒకవేళ ఇద్దరు నీ వ్యక్తులే అయితే ఎలా డీల్ చేస్తావు? అందరికి అర్థమవుతుందా? ఫస్ట్ వన్ హెబ్రీయుడు ఎవరితో గొడవాడాడు? ఐగుప్తుని. ఇక్కడ 13వ వచనం చూస్తే ఎవరు పోరాడుకుంటున్నారు? ఇద్దరు హెబ్రీలు. ఎవరు ఈ హెబ్రీలు అంటే ఎవరు? మోషే యొక్క మనుషులు, మోషే యొక్క ప్రాంతం కలిగిన వారు, వాళ్ళ యొక్క వ్యక్తులు. సో వాళ్ళిద్దరూ కొట్లాడుచుండ్రి. నెక్స్ట్ 14th verse. అన్యాయము చేసిన వారిని చూచి నీవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద. ఇక్కడ ఏమంటున్నాడు? అన్యాయము ఎవరైతే చేయటం చూశాడో వాడితో మాట్లాడుతున్నాడు. మరి ఇంతకు ముందుకు అలానే మాట్లాడొచ్చుగా. ఏ వచనంలో? 12వ వచనంలో ఐగుప్తీయుడు హెబ్రీయుని కొడుతున్నప్పుడు వెళ్ళి అరే ఎందుకు కొడుతున్నావు అని మాట్లాడొచ్చు. మాట్లాడా? చంపేశారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇద్దరు హెబ్రీయులు పోరాడుకుంటుంటే నీవెలా నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడగగా, అంటే ఫస్ట్ ఏమో మర్డర్ చేసేసారు. రెండోసారి ఇద్దరు వాళ్ళ ప్రజలే కొట్లాడుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నాడు? డీలింగ్ ఎలా చేస్తున్నాడు? ఇన్ ద వర్డ్స్ ఆయన ఒకరితో మాట్లాడుతూ ఎవరైతే అన్యాయం చేశారో అన్యాయం చేసిన వారితో మాట్లాడుతున్నాడు. ఎలా కొట్టుచున్నావు అని అడగగా అతడు ఏమంటాడు చూద్దాం. అతడు మా మీద నిన్ను అధికారినిగానో తీర్పరినిగానో నియమించిన వాడెవడు? ఏమని అంటున్నాడు? నీకు ఎవడిచ్చాడు అధికారం నన్ను అడగడానికి అని అంటున్నాడు. మన భాషలో చెప్పాలి. ఏమని అంటున్నాడు? మేమిద్దరం కొట్లాడుకుంటాం, మనం చంపేస్తే ఏమని చేసుకుంటా, నువ్వు ఎవడికి మధ్యలో మాలో రావడానికి నీకు ఎవరిచ్చారు అధికారం అని అన్నప్పుడు మోషేకి బాధ అనిపించా. అరే నా ప్రజలే కదా పోరాడుకుంటుంది, నేను ఐగుప్తుని చంపలేదా? ఈయన ఎంతసేపు చంపడానికి? అవునా కదా? ఐగుప్తునే చంపిన. ఎందుకంటే ఐగుప్తీయుడైన వ్యక్తిని చంపిన అంటే అర్థం ఏంటంటే ఐగుప్తీయులు అప్పట్లో చాలా బలశూరులు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అప్పటి రాజ్య పరిపాలననే అక్కడ వాళ్ళకి అది జరిగేది. హెబ్రీయులు ఏంటి అంటే అమాయకత్వంలో ఉన్న ప్రజలు, ఐగుప్తులు ఏంటంటే స్ట్రాంగ్ పీపుల్. అలాంటి వ్యక్తినే మోషే ఏం చేశాడు? చంపేశాడు. మరి హెబ్రీయుడు ఒక పెద్దన ఈజీగా చంపగలుగుతాడు, కానీ ఎలా డీల్ చేస్తున్నాడు? కూల్గా డీల్ చేస్తున్నాడు. కానీ మనోడు ఏమని అంటున్నాడు? మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడు ఎవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అని. అమ్మ అట్టెట్లా తెలిసింది? హల్లెలూయా. ఈ వచనం బ్యాక్ వెళ్తే 12వ వచనం ఉంది. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా. మర్డర్ చేసేటప్పుడు ప్రిపేర్ అయ్యాడా లేదా మనోడు? ఎవ్వరు లేకపోగా ఏం చేశాడు? చంపాడు. మరి ఎలా తెలిసింది? అర్థమవుతుందా అందరికీ? ఈ వ్యక్తి ఏమనంటున్నాడు? ఆ ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవాలని అనుకున్నావా అంటే ఐగుప్తుని చంపిన వ్యక్తి మోషేనని ఈ హెబ్రీయుడికి తెలుసా లేదా? ఈ హెబ్రీయుడు వేరు, మళ్ళీ ఈ పర్సన్ డిఫరెంట్ పర్సన్. అంటే ఎవరు చెప్పిండో చెప్పండి. ఇప్పుడు ఎవరినైతే కాపాడాడో మోషే, వీడు వెళ్ళి ఏం చేశాడు? యాక్చువల్గా వీడు చెడుగా చెప్పలేదు, వీడు మంచిగా చెప్పాడు.
ఏ విధంగా మంచిగా చెప్పాడు? అరే నన్ను కాపాడాడు మోషే అనేటోడు, ఐగుప్తు నన్ను చంపబోగా మోషే వాడిని చంపేశాడు, నన్ను కాపాడాడనే మంచి ఉద్దేశంతో చెప్పాడు. ప్రజలకు ఎలా అర్థమైంది అది? ఈ వ్యక్తి ఎవరెవరికైతే చెప్పాడో దాంట్లో రాంగ్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మోషేని ఏం చేస్తున్నాడు? బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? నువ్వు వాడిని చంపినట్టు నాకు తెలియదు అనుకుంటున్నావా? నా దగ్గరకు వచ్చి పెద్దగా మాట్లాడుతున్నావు, నా దగ్గరికి వచ్చి ఒక తీర్పరిగాను ఒక అధికారులాగా మాట్లాడుతున్నావు, నీకు అంత అధికారం ఎవరిచ్చారు? నువ్వు ఐగుప్తుని చంపడం నాకు తెలియదు అనుకున్నావా అన్నప్పుడు మోషే ఏం చేసి చూద్దాం. నెక్స్ట్ ఈ సంగతి బయలుపడిన అనుకొని భయపడెను. మోషే అప్పుడు ఏమయ్యాడు? చంపినప్పుడు భయపడలేదు, ఎబ్రీడ్తో డీల్ చేసేటప్పుడు ఎప్పుడు భయపడ్డాడంట? చేసిన తప్పు ఎప్పుడైతే ప్రజలకు తెలిసిందో అప్పుడు భయపడ్డాడు. భయపడి ఏం చేసి చూద్దాం. గాడ్స్ విల్ ఎలా పర్ఫెక్షన్లోకి వెళ్తుందో చూద్దాం. వర్స్ 15. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. అమ్మయ్య, ఇంకా అప్పట్లో ఉన్న ఫరో ఊరుకుంటాడా? ఐగుప్తి రాజు ఊరుకుంటాడా? ఎవడైతేనేమి నా వ్యక్తిని చంపాడు కదా, ఆ వ్యక్తిని నేను చంపేస్తా అని ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఇంకా చంపేస్తాడేమో అనే ఉద్దేశంతో మోషే ఏం చేశాడంట? ఎక్కడ పారిపోయాడు? ఎగ్జాక్ట్ ప్లేస్ ఏంటి? మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుంటానంట. బావి యొద్ద కూర్చుండడానికి ఎవరికి అసలు ఆలోచన ఎవరిచ్చారు? మిద్యాను దేశంలోకి వెళ్ళి బావి యొద్దనే కూర్చోవాలనే ఆ స్పిరిచువల్ ప్రేరేపణ ఎవరిచ్చారు ఆ వ్యక్తికి? దేవుడు వచ్చి మిద్యాన్లో వెళ్ళి బావి దగ్గర కూర్చో అంటే కూర్చుంటాడా? కూర్చోడు. ఏంటో వినిపిస్తుంది గాక నేను ఎందుకు కూర్చోవాలి అనే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్గా ఆయనంతలా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? బావి దగ్గరికి వెళ్తున్నాడు. ప్రిపరేషన్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. చూద్దాం ఆ బావి దగ్గర ఏమైంది అనేది. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండేవి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపురులు వచ్చి వారిని తోలివేసిరి. మిద్యాన్లో ఉన్న ప్రజల విషయంలో మాట్లాడట్లేదు దేవుడు. యాజకుడు అంటే మన భాషలో పాస్టర్. ఓకే, దేవుని సేవ చేసేవాడు ఎవరు? యాజకుడు. అలాంటి యాజకుడికి 7 కుమార్తెలు ఉండునంట. ఆ 7 కుమార్తెలు ఏం చేస్తున్నారు? వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా. సో తను వాళ్ళ యాజకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమార్తెలు వచ్చి ఆ బావి దగ్గరికి వచ్చారంట నీళ్ళ కోసం. అందరికి అర్థమవుతుందా? ఎవరు కుమార్తెలు వచ్చారు? యాజకుడు. ఈ బావి దగ్గరికి దేవుని యొక్క యాజకుని దేవుడు ప్రేరేపించాడు, మీ కుమార్తెలను పంపని. ఇక్కడ మోషేని అదే బావి యొద్దకు మోషేని కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు నడిపిస్తున్నాడు. మోషే తప్పు చేశాడు. ఏ ఉద్దేశంతో? మంచి ఉద్దేశంతో. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు. నీ ప్రజల పైన భారం ఉంది కదా, ఆ భారం ఎలా ఉందో పక్క దేశం నుంచి వచ్చిన వ్యక్తితో ప్రయత్నం చేశాడు దేవుడు. వాళ్ళ ప్రదేశంలో ఉన్న దేశంలో ఎవరైతే ఏప్రిల్ ఉన్నారో వాళ్ళకి గొడవ పెట్టి మళ్ళీ దేవుడు ఈ విషయంలో కూడా ప్రయత్నం చేశాడు. ఒకవేళ మీ ప్రజలే గొడవ పడితే నువ్వు ఎలా డీల్ చేస్తావు? బయటోడు వచ్చి మీ ప్రజలతో గొడవ పడితే ఎలా డీల్ చేస్తావు? నీలో ఎంత రోషం ఉంది, ఎంత కోపం ఉంది, ఎంత అగ్ని ఉంది, దేవుని రాజ్యం కోసం ప్రజల్ని రక్షించాలనే ఉద్దేశం ఎంత లెవెల్ ఉంది అనేది అక్కడ దేవుడు మోషేకి సిచ్యువేషన్స్ ద్వారా బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? సో మోషేకి అర్థమవుతుంది మెల్లిమెల్లిగా. ఎప్పుడైతే బావి దగ్గరికి వెళ్ళాడో ఆన్ ద స్పాట్ ఎగ్జాక్ట్లీ, ఇది బాగా గుర్తుపెళ్ళింది. దెర్ ఈస్ అనదర్ కనెక్షన్. బావి యొద్దకు వెళ్ళిన తర్వాత వెంటనే ఆ స్త్రీలు వచ్చి ఏం చేస్తారో చూద్దాం. 16 చదవండి. 17 మందకాపురులు వచ్చి వారిని తోలివేసిరి. మందకాపురులు వేరే వాళ్ళు వచ్చి ఏం చేశారంట? ఆ స్త్రీలందరినీ కూడా మీరు ఇక్కడ వాటర్ తీసుకోవద్దు అని తోలివేశారంట. తోలివేసే ప్రయత్నంలో ఏం చేస్తారు చూద్దాం. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు మోషే? మనోడు ఏడికెళ్ళి ఏం చేస్తుండు? పోతూనే ఉన్నాడు. ఏడికెళ్ళినా అంటే నేచర్ మారదండి. అందుకే ఒక నేచర్ చెడుగా ఉంటే వాడు చెడ్డోడే ఇంకా కంప్లీట్గా. మారాలంటే అది ఏ మనిషి తరం కాదు.
దేవుడు ఆ వ్యక్తిని మారుస్తాడు తప్ప. ఈ వ్యక్తి యొక్క నేచర్ ఏంటి? సహాయం చేయాలి. చేస్తూనే ఉన్నాడు. దేవుడు దాన్ని చూసి ఖచ్చితంగా ఫలితం ఇచ్చాడు, ఫలాన్ని కలగజేశాడు. అరే, ఇంత సహాయం చేయగలిగిన వ్యక్తివి, నీ ప్రజల పైన ఇంత భారం ఉంది, ఈ విధంగా నేను ఏ విధంగా దైవ చిత్తాన్ని చేయాలనేది పరిశుద్ధాత్మ ఖచ్చితంగా తెలుసు. సో చూద్దాం, వీళ్ళకి సహాయం చేసిన తర్వాత వాళ్ళ మందకు నీళ్లు పెట్టాను. 18 వచ్చిన చదవండి. వారు తమ తండ్రి అయిన రఘుయేలు నందుకు వచ్చినప్పుడు అతడు, నేను మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపురుల చేతుల నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనిషిని ఏల విడిచి వచ్చితిరి, భోజనమునకు అతన్ని పిలుచుకొని రండెనను. ఏమని అంటున్నాడు వాళ్ళ తండ్రి? మీకు సహాయం చేసినప్పుడు మీరేం చేయాలి? ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. ఒక్కడే ఉన్నాడు, బట్టలు లేవు, అంటే మూటలు లేవు, ఏం లేవు. ఎలా పారిపోయాడు మనోడు? ఎలా పారిపోయాడు? ఒక సూట్ కేసు తీసుకొని దాంట్లో బట్టలు పెట్టుకొని పారిపోయాడు అనుకుంటున్నారా? ఎలా పారిపోయాడు? అన్ని చదువుకొని ప్రిపరేషన్ అయి పారిపోయాడా? ఎస్కేప్డ్ నార్మల్లీ. సో ఈ స్త్రీలంతా వాళ్ళకి చేసిన హెల్ప్ ఏదైతుందో వాళ్ళ తండ్రి గారికి చెప్పినప్పుడు వాళ్ళ తండ్రి ఏమంటున్నాడు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను పిలుచుకొని ఇంటికి తీసుకుంటాడు. చూద్దాం ఏం చేశాడో. మోషే ఆ మనిషినితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఇంకేం లేదు. ఏమైంది లాస్ట్కి? వాట్ హ్యాపెండ్? మోషే ఒక నివాస స్థలముగా అయిపోయాడు. అక్కడ మోషే ఏమయ్యాడు? నివాస స్థలముగా. అంటే దీని ఏమంటారు? ఇల్లరికం అంటారు. అల్లుడిని ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఇల్లరికం అయిపోయాడు. సో అక్కడ వాళ్ళ తండ్రి తన కుమార్తెను సిపోరను మోషేకిచ్చి వివాహం చేశాడు. వివాహం చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడ్డాడు. అఫ్కోర్స్ వివాహం ఒకటేనా? ఇంకేం ఆయన చిత్తం ఎలా పరిపూర్ణంగా నెరవేర్చబడుతుంది? ఎక్కడ మొదలైంది? ఒక మర్డర్. అది చేసినప్పుడు ఏదైతే మంచి ఉద్దేశంతో ఒక చెడు జరిగిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు. సో దైవ చిత్తం సంపూర్ణంగా చేయడానికి ఆ వ్యక్తిని ప్రాసెస్లో నడిపిస్తున్నాడు. సో నడిపించే ప్రాసెస్లో ఫ్యామిలీని క్రియేట్ చేశాడు. రైట్, ఇట్స్ డన్. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. ఆయన మంద ఏదైతే వాళ్ళ మామ యొక్క మంద ఉందో, గొర్రెల మంద కావచ్చు, మేకల మంద ఉందో కావచ్చు, అది మేపుకుంటూ ఒక ప్రదేశానికి వెళ్ళాడంట. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏమైందో చూద్దాం. వర్డ్స్ 3వ అధ్యాయంకి వెళ్ళాడు. 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోవను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆ పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు ఇప్పుడు ఎన్కౌంటర్స్ అవుతున్నాయి. ఎవరికి? మోషేకి. అనుభవం. దేవుడు దర్శించిన మొదలు పెట్టాడు. అంటే ప్రిపరేషన్ చేశాడా లేదా? దేవుని చిత్తం మోషే మీద జరిగిందా లేదా? జరుగుతూనే ఉంది. ఎందుకు? ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు మోషే? మంచి ఉద్దేశం. మంచి ఉద్దేశం పెట్టుకొని కావాలని చెడు చేయలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మంచి ఉద్దేశం ఉన్నప్పుడు ఆటోమేటికల్గా జరిగే కొన్ని మిస్టేక్స్ సిన్ కాదు, కావాలని చేయటం ఏంటంటే అది పాపం అవుతుంది. తెలియకుండా ఆటోమేటికల్గా జరిగే ఎర్రర్స్ ఏమంటారంటే మిస్టేక్స్ అంటారు, తప్పు అంటారు. తప్పుని క్షమించవచ్చు, తప్పుని ఏ విధంగా అయినా మనం ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. కానీ కావాలని ఏ వ్యక్తి అయినా ఒక చెడు క్రియ చేసినప్పుడు అది 100% దాని తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది. సో మోషే కావాలని అన్నిటినీ చేయట్లేదు, మిస్టేక్స్ చేస్తున్నాడు. ఏ ఉద్దేశం ఉండడం వల్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి? మంచి ఉద్దేశం, దేవుని రాజ్యం కోసం, ప్రజల భారము చూసి ప్రజలకు ఎలాంటి కష్టాలు నష్టాలు రావద్దనే ఉద్దేశంతో వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడల్లా అతనికి ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయని దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టాడా? ఇప్పుడు నీకు ఎక్కడ విశ్వాసం కావాలి? నిజంగా నువ్వు యథార్థంగా దేవుని కోసమైనా ప్రజల కోసమైనా మంచి పని చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. కొంతమంది ప్రజలు మిమ్మల్ని హేళన చేయొచ్చు, సౌలులాగా మిమ్మల్ని ఖచ్చితంగా హింసించవచ్చు. మీ విశ్వాసం ఖచ్చితంగా మీరు కోల్పోతారు, దేవుడు నాతో ఉన్నాడా అని. బట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జర్నీ? అప్పుడే స్టార్ట్ అవుతుంది.
దేనికి జర్నీ స్టార్ట్ అవుతుంది? ఆయన చిత్తం సంపూర్ణంగా జరిగించబడటానికి. అప్పుడే ద జర్నీ బిగిన్స్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ టైంలో గాడ్స్ విల్ని జరిగించటానికి ఇట్స్ ద సీక్రెట్ ప్రిపరేషన్ ఫర్ యువర్ స్పిరిట్. అది మీకు అర్థం కాక ఏమని అనుకుంటాం, నేను ఎంత మంచి ఉద్దేశంతో దేవుని కార్యం జరిగించాలన్నా ఏమైపోతున్నా, నేను క్షీణించిపోతున్నా, కృంగిపోతున్నా, తప్పులో చిక్కుపోతున్నా, రకరకాల ప్రజలు నన్ను హింసిస్తున్నారు అనే ఉద్దేశంతో దేవుని మీద విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గిపోతుంది. ఈరోజు ఆయన మీద విశ్వాసం నీకు పెరిగేలా ఈ వాక్యం నేను బలపరచును కాక బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. సో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత. అప్పటి వరకు మాట్లాడాడా? లేదు. బిఫోర్ ఈ స్పీక్స్ టు యూ, ఈ ప్రిపేర్ యూ ఎగ్జాక్ట్లీ. సో సౌలుతో ఎప్పుడు మాట్లాడాడు యేసు ప్రభు? అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత సౌలుతో యేసు ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. మీరు ప్రిపరేషన్లో ఉన్నారని నమ్ముతున్నాను. కొంతమంది ప్రిపరేషన్ అయిపోయిందని నమ్ముతున్నాను. సో అది వాళ్ళు ఎవరు అనేది ఎగ్జాక్ట్లీ యూ నో యువర్ హార్ట్. మీ హృదయం మీకు తెలుసు కనుక మీరు మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా దేవుని చిత్తం సంపూర్ణంగా అట్ లాస్ట్ జరుగుతుంది. అప్పుడే జరగదు, చివరికి జరిగేది ఏంటి? దేవుని యొక్క గడియవా చిత్తం. ఇప్పుడు మీరేం చేయాలి? ఏ ఉద్దేశంతో కొన్ని కార్యాలు చేయాలి చెప్పాలి? జరిగిస్తున్నారా? ఎవరికి దేవుని చిత్తం పర్ఫెక్ట్గా జరుగుతుంది? నువ్వు ప్రార్థిస్తే దైవ చిత్తం జరగదండి. ఏం చేస్తే ఈ ప్రిన్సిపల్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలి. డూ వాట్స్ ఎవర్ ఇన్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఎ గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మనసును బట్టి చేసే ప్రతి ఒక్క క్రియ అది మంచి ఉద్దేశంతో జరిగించినప్పుడు దైవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క చిత్తం నీలో సంపూర్ణంగా జరిగేలా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా నడిపించబడాలంటే నీ మానసిక స్థితి, నీ పరిస్థితి ఎవరికి అప్పచెప్పబడాలా? దేవునికి అప్పచెప్పబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. యోహాను సువార్త 4వ అధ్యాయం. అక్కడ ఒక సమరయ స్త్రీ, మీకు స్టోరీ తెలుసు ఎగ్జాక్ట్లీ. సమరయ స్త్రీ ఏం చేస్తుంది? నీళ్ళు కోసము ఎక్కడికి వస్తుంది? బావి దగ్గరికి వస్తుంది. మిట్ట మధ్యాహ్నం ఇదే సమయం. యేసు ప్రభు కూడా ఎక్కడికి వస్తాడు? టైంపాస్కి వస్తాడా? వాటర్ కోసం వస్తాడా? లేదు. ఎవరి కోసం వస్తాడు? సమరయ స్త్రీ కోసం వస్తాడు. సో సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా అదే స్పాట్ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టు, ఏమని అడుగుతాడంటే పాస్ట్ లైఫ్ని అడుగుతాడు. నేను ఇచ్చే నీళ్ళు నీకు కావాలంటే నువ్వేం తీసుకొని రావాలి? నీకున్న 5 మంది భర్తలను తీసుకొని రావాలి. పాస్ట్ లైఫ్ని గుర్తు చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం గుర్తు చేస్తున్నాడు యేసు ప్రభు? పాస్ట్ లైఫ్. ఈవెన్ హస్బెండ్ విషయంలోనే కాదు, యాక్చువల్గా స్టోరీ చాలా ఉంది, కన్వర్జేషన్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, శిష్యులు అక్కడ లేరండి. ఎవరున్నారు? జీసస్, సమరయ స్త్రీ. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ శిష్యులకు తెలుసా? తెలియదు, అందుకే సంపూర్ణంగా రాయలేదు. కానీ అక్కడ చాలా కన్వర్జేషన్ జరిగింది. హల్లెలూయా. చాలా జరిగింది కన్వర్జేషన్ అక్కడ. భర్త గురించి మాత్రమే అడగలేదు యేసు ప్రభు, చాలా విషయాలు పాస్ట్ లైఫ్లో గుర్తు చేశాడు. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, ఎవ్రీథింగ్ చెప్పిన తర్వాత ఆమెకు అర్థమైంది ఈయన ప్రవక్త కన్నా గొప్పవాడు. ఎందుకు? ఈయన సమస్తాన్ని ఎరిగి ఉన్న వ్యక్తి కనుక ఇతనిలో ఏదో దైవశక్తి ఖచ్చితంగా ఉంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మీ పాస్ట్ లైఫ్లో ఉన్న ప్రతి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని ఎప్పుడైతే విడిచిపెడతారో దేవుడు దాన్ని వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పాస్ట్ లైఫ్ అంటే గతించిపోయిన జీవితంలో ఖచ్చితంగా గుడ్ బ్యాడ్ 2 అనుభవాలు ఉంటాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. మంచిని మనతో పాటు తీసుకొని వెళ్తాం. యేసు ప్రభులో బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ గుడ్ లైఫ్ని, ఆ గుడ్ మెమోరీస్ని, ఆ గుడ్ ఎక్స్పీరియన్సెస్ని ఎక్కడికి తీసుకెళ్తాం? ఫ్యూచర్లోకి తీసుకొని వెళ్తాం. బట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని కూడా ఎక్కడ తీసుకొని వెళ్తాం? ఫ్యూచర్లోకి తీసుకొని వెళ్తాం. ఇప్పటికీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఏమేమి గుర్తొస్తుంటాయి? మంచి పక్కన పెట్టండి, ఎవరో నిన్ను మోసం చేసింది నీకు గుర్తొస్తా.
నీ భర్త తిట్టినవన్నీ గుర్తొస్తుంటాయి, భార్య తిట్టినవన్నీ గుర్తొస్తుంటాయి. అవన్నీ ఏ లైఫ్కి చెందినవి? పాస్ట్ లైఫ్. హల్లెలూయా. నీ భార్య నీ భర్త తిట్టినవి, లేకపోతే ఒకడు మోసం చేసింది, దేవుడు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు ఫర్గెట్, యూ హ్యావ్ టు మేక్ దెమ్ టు గో అవే ఫ్రమ్ యూ. హల్లెలూయా. సో సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే, దేనికోసం వచ్చింది యాక్చువల్గా? తను నీళ్ళ కోసం. నీళ్ళు తీసుకుంటాడు, కుండలు తీసుకొని ఆమె రెడీగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడానికి? ఊర్లో వెళ్ళడానికి. అప్పటికి యేసు ప్రభు మాట్లాడతాడు, అయిపోతుంది. దేనికోసం వస్తుందో ఆ విషయంలో నీళ్లు తీసుకొని ఊరికి వెళ్తుందా? నీళ్లు లేకుండా ఊరికి వెళ్తుందా? చెప్పాలా? సో వాట్ షీ క్యారీస్ ద పాస్ట్, ఏదైతే తన లైఫ్లో గతించింది ఉందో ప్రతిదీ, ఈవెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ హస్బెండ్, ఏదైతే 5 మంది పెనిమిటిలు ఉన్నారో వాళ్ళను ఎవ్రీథింగ్ అన్నిటినీ పక్కన పెట్టేసి ఆ కుండలో ఉన్న వాటర్తో పాటు ఆ కుండ కూడా బద్దలైపోయేలాగా దాన్ని విడిచిపెట్టి ఏం చేశారు? యేసు ప్రభు చెప్పిన ఆ మాటను పట్టుకొని ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోకి వెళ్ళింది. హల్లెలూయా. సో మన లైఫ్లో ఏవైతే పర్సనల్గా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో ఏం చేయాలి? వాటన్నిటి గట్టిగా చెప్పాలి. విడిచిపెడితే ఏమవుతుంది? దేవుడు దాన్ని వాడుకొని మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ సౌలు ఏమంటాడంటే, యేసయ్య మీ సంఘాన్ని నేను చాలా బాధ పెట్టినాను కదా, నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా నేను భరిస్తా అంటాడు. అర్థమవుతుందా? తర్వాత మోషే ఏమంటాడంటే, నేను ఒకరిని చంపేసి వచ్చాను కదా, నన్ను ఎలా వాడుకుంటావు నువ్వు అంటాడు. నేను ఒక వ్యక్తిని చంపేసి వచ్చాను కాబట్టి నువ్వు నన్ను ఎలా వాడుకుంటావు? పేతురు ఏమంటాడు? నేను అనేకమైన పాపములు చేశాను కాబట్టి నా దగ్గర నుంచి నువ్వు దూరముగా వెళ్ళిపో అని అంటాడు. ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నీ మనం దేవుని దగ్గర తీసుకొని వస్తాం. ఎప్పుడైతే ఆయనకి సబ్మిట్ చేస్తామో దేవుడు నిన్ను వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. God use you by the power of God. హల్లెలూయా. ఎప్పుడైతే నీ గత జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అన్నీ నీ ఫ్యూచర్లోకి తీసుకొని వెళ్తావో ఏమవుతుంది? దేవుడు నిన్ను వాడుకోవడం అక్కడికి స్టాప్ చేస్తాడు. అందుకే ఇఫ్ గాడ్ వాంట్ టు యూజ్ యూ మైట్లీ, ఫర్గెట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఇన్ ద పాస్ట్. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? గుర్తు చేయండి. వెనుకున్నవి ఏం చేయాలి? వెనుకున్నావంటే వెనుకున్నవి కాదు, నీ పాస్ట్ లైఫ్లో, నీ గతించిన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. చెడు అనుభవాలు, లేకపోతే పాత చీకటి అనుభవాలు, రకరకాలు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుని మనం నమ్మలేదు కనుక సాతాను మనల్ని మోసం చేసి అనేకమైన ఇబ్బందుల్లో మనల్ని బంధించింది. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ తీసుకుపోయి మన ఫ్యూచర్లోకి అడుగు పెడితే దేవుడు మిమ్మల్ని సరిగ్గా వాడుకోలేకపోతాడు. బికాజ్ యు ఆర్ నాట్ ఏ న్యూ క్రియేషన్. మనం ఎలా ఉన్నాం? ఇంకా పాత జీవితం మోసుకొని ఫ్యూచర్లోకి వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకోలేకపోతాడండి. హల్లెలూయా. ఈరోజు అలాంటి ప్రతి ఎక్స్పీరియన్సెస్ని మీరు మర్చిపోయేలాగా మీ మనస్సుకు శక్తి కలుగునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అదే 3rd చాప్టర్ నిర్గమకాండం 5th వర్స్ చదవండి. అందుకైనా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడనో, అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో, యాకోబు దేవుడనో అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. రైట్. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిటేట్ చేసుకోండి డేవిడ్ లైఫ్లో జరిగిన సంఘటన. 2 సామ్యుయేలు 11వ అధ్యాయం, తర్వాత 1 సామ్యుయేలు 13వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు మీరు మెడిటేట్ చేయండి. సో దావీదు చేసిన తప్పును బట్టి దీన్ని స్టోరీ చెప్పాలంటే ఎగ్జాక్ట్ రెవల్యూషన్. యాక్చువల్గా దేవుడు సొలొమోన్ని ఎన్నుకుంటాడు ఎవరిగా? నెక్స్ట్ రాజుగా. అది దావీదు ఒక్కరితోనే సాధ్యం కాదు. దావీదుకు రైట్ పార్ట్నర్ కావాలి, రైట్ పర్సన్ కావాలి.
మరి దావీదుకి అప్పటికి వివాహం అయిందా కాలేదా? బెత్సబాని వివాహం చేసుకునే ముందు అయిందా కాలేదా? అయింది. అయినప్పటికీ ఏం చేశాడు? ఆయన చూపు తన మీద వెళ్ళి, సో దేవుడు ఈమె ద్వారా కలిగించాల్సిన ఒక జనరేషన్ ఏదైతే విజ్డమిక్ జనరేషన్ ఉందో అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వడానికి దేవుని యొక్క లైఫ్ నేచర్ని దావీదులో పెట్టాలి. నేను కంప్లీట్గా చెప్పలేదు, బట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. సో అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బీ ఇన్ ద రైట్ ఫార్మాట్, బీ ఇన్ ద రైట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం చేసినప్పుడు వివాహ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, నీ ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, అన్నిటి రంగాలలో దైవ చిత్తాన్ని మీరు జరిగించినప్పుడు యువర్ జనరేషన్ వాస్ బ్లెస్డ్, తర్వాత యువర్ నేచర్ వాస్ బ్లెస్డ్. సొసైటీ పరంగా నీకు రాజసింహాసనం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ లోకంలో నీకు రాజసింహాసనం షూరిటీగా దేవుడు ఇస్తాడు. ఇవన్నీ ఎలా కలుగుతాయంటే ఇఫ్ యూ డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్. ప్రభా నన్ను పిలిచేవాడు దేవుని రాజ్యం చేరడా? చేరడు. వీఆర్ ఆల్ కాలింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. సో దేవుని నామం పలికినప్పుడు సరిపోదంట. కొత్త నిబంధనకు వచ్చేసరి ఏం చేయాలంట? దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. యూ హ్యావ్ టు డూ ద విల్ ఆఫ్ ది ఫాదర్. సో దీని తర్వాత మెడిటేట్ చేసి అక్కడ దైవ చిత్తం ఎలా జరిగిందనే దాన్ని మీరు ఎగ్జాక్ట్గా గ్రాప్ చేస్తే ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ సమరయ స్త్రీ ఎలా మార్చబడింది? లాస్ట్ ఫైనల్ డెస్టినీగా గాడ్ విల్ ఏం జరిగింది? సమరయ స్త్రీ ఏ విధంగా ప్రత్యక్షపరచబడింది లోకంలో? 5 భర్తలు కలిగిన స్త్రీయా, సువార్థికురాలు కదా? అప్పటి వరకు ఎవరు? 5 మంది వివాహాలు చేసుకున్న స్త్రీగా లోకమంతా పరిగణించబడింది. యేసుప్రభు పరిచయం అయిన తర్వాత అందరూ లోకమంతా 5 మంది భర్తలు ఎక్కడున్నారు అని అడగట్లేదు, యేసయ్య ఎక్కడున్నారని అడుగుతున్నారంట. సో షీ స్టార్ట్ ప్రీచ్ ద గాస్పెల్. దేవుని సువార్తను ప్రకటించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో లోకం యొక్క దృష్టి తనపై మారిందా లేదా? చేంజ్ ద ట్రాన్స్ఫర్మేషన్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరిగిందంటే తను యొక్క పాస్ట్ లైఫ్లో ఉన్న ప్రతీది యేసు ప్రభుకు సమర్పించి, ఇంకా నాకు గతించిన జీవితంతో సంబంధం లేదు, ఇప్పటి నుంచి నా జీవితము యేసు క్రీస్తు ఎలా ఉండాలనుకుంటున్నాడో అదే నా జీవితం అని సమస్తాన్ని విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి ఎవరి గురించి ప్రకటించేసింది? యేసు ప్రభు గురించి ప్రకటించేసింది. ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ కోసం సువార్త ప్రకటించిందో లోకంలో ఉన్న ప్రజలంతా కూడా తనను హేళన చేశారా, వెంబడించారా? కింగ్స్ కేమ్ టు దట్ ఉమెన్. అక్కడున్న దేశంలో ఉన్న ప్రజలు, సమరయ ప్రాంతం అంతా రక్షించబడిందంట. ఎవరి కారణాన్ని బట్టి? ఒక్క స్త్రీ. ఆ స్త్రీ సాక్ష్యం బాగుందా? బాగలేదు. అక్కడున్న ప్రాబ్లం తనకి 5 మంది భర్తలు కలిగి ఉన్న స్త్రీ అనే ఆ విషయం అందరికీ తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. బట్ యేసు ప్రభు దాన్ని మార్చివేశాడా లేదా? మార్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ వ్యక్తి కూడా తనను 5 మంది భర్తలు కలిగిన స్త్రీ అని అనలేరు. ఎవరిగా ఆమెను పరిగణించబడుతుంది? సువార్తికురాలిగా పరిగణించబడుతుంది. సో నీ ఐడెంటిటీ జీసస్ క్రైస్ట్లోకి వచ్చినప్పుడు మార్చబడాలి. నీ బిహేవియర్, నీ నేచర్ యేసు ప్రభులోకి వచ్చినప్పుడు మార్చబడాలి. యేసు ప్రభులో రాకముందుకు అదే బిహేవియర్, అదే నేచర్, అదే కోపం, అదే కక్ష, అదే అసూయ, మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఉంటే యు ఆర్ నాట్ చేంజ్డ్. సో అప్పుడు దేవుని చిత్తం జరుగుతుందా? జరగదు. నీ మనస్సాక్షి, నీ పరిస్థితి ప్రతిదీ కూడా నిజాయితీగా, యథార్థవంతంగా దేవుని కోసం ఎప్పుడైతే చేస్తావో అక్కడ చెడు జరిగినా చివరికి ఏమవుతుందంట? దేవుని యొక్క చిత్తం జరుగుతుంది. ఒక వచనం చూద్దాం, రోమన్ చాప్టర్ నెంబర్ 12. సో 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అర్థమైంది కదా? దేవుని చిత్తం జరగడానికి సమస్తం సమకూర్చి జరుగుతాయి. 18వ వచనం. మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పటి కాలము శ్రమలు ఎన్నదగినవి కావు. చాలా 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 కష్టమైన శ్రమలు మీకు లేవు. ఎవరు చెప్తున్నా? నేను చెప్తున్నా, వాక్యం చెప్తున్నా. ఒకసారి మళ్ళీ చదువు. మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేనికి పోల్చుకుంటే మన సమస్యలు తక్కువ ఉన్నాయి? దేనికి పోల్చుకుంటే?
దేవుడి యొక్క మహిమను పోల్చుకుంటే నీ సమస్యలే చాలా తక్కువ ఉన్నాయంట. కానీ నువ్వు దేనికి పోల్చుకుంటున్నావు? నీ గతించిన జీవితానికి నీ సమస్యలతో ముడిపెట్టుకున్నావు. కాబట్టి నీ సమస్యలు నీకు భారంగా అనిపిస్తున్నాయి. ఈరోజు అలాంటి లైఫ్ని దేవుడు తొలగించి ఆయన లైఫ్ని మీకు ఇచ్చేలాగా దేవుడు కృప కలుగును గాక. The grace will follow you in Jesus name. హల్లెలూయా. ఇంకో వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:43. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేవబడును. దేనిగా విత్తబడి? ఘనమైనదిగానా ఘనహీనమైనదిగానా? ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేవబడును. ఏది విత్తుతాడో అదే కోస్తాడు. ఆ వర్డ్స్ ఇక్కడ పనికిరాదు. బికాజ్ ఇట్స్ ఎ ఫార్మేషన్ ఆఫ్ ద గ్లోరీ. సో ఇక్కడ ఏమంటున్నాడు వర్డ్స్లో? మళ్ళీ ఏదైతే ఘనహీనమైనది విత్తబడుతుందో దేనిగా కొయ్యబడుతున్నది? చదువు. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. హల్లెలూయా. బలహీనమైనదిగా విత్తబడి ఎలా లేస్తుందంట? శక్తివంతమైనదిగా. ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఇట్ ఈస్ సోన్ ఇన్ వీక్నెస్, ఇట్ ఈస్ రైజ్డ్ ఇన్ పవర్. హల్లెలూయా. సో నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే నీకు అవకాశం శక్తిగా లేవడానికి. మన వాళ్ళు ఏం చేస్తారంటే బలహీనంగా ఉన్నప్పుడు శక్తిగా మార్చబడడానికి ప్రయత్నం చేస్తారు. నో, బలహీనంగా ఉన్నప్పుడే యూ హ్యావ్ టు డై సో దాట్ యూ విల్ రైజ్ ఇన్ ద పవర్. ఈ మిస్టరీ చాలామందికి అర్థం కాదు. అందుకే బలహీనత అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ ఇన్ పవర్. శక్తిలో లేవటానికి, దేవుని మహిమలో ఘనతలో లేవటానికి నీకు ప్రతిరోజు అవకాశం వస్తుంది. అవకాశమే నీ బలహీనత. నీ బలహీనతని ఏం చేయాలంట? యూ హ్యావ్ టు సో బై ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని బట్టి నీ బలహీనతని ఎప్పుడైతే విత్తుతావో దేనిగా అది లేస్తుందంట? ఇట్ హ్యాస్ టు బి రైజ్డ్ ఇన్ ద పవర్. శక్తివంతంగా అది పరిగణించబడి శక్తివంతంగా అది తయారవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దానికి అర్థం కావడానికి గొలియాత్ దగ్గరికి దావీదు ఎలా వెళ్ళాడు? బలహీనుడిగానా బలవంతుడిగానా? బలహీనుడిగా వెళ్ళాడు. యుద్ధోపకరణాలు ఉన్నాయా ఆయన దగ్గర? ఢాలు, ఖడ్గం దావీదు దగ్గర ఉన్నాయా? అప్పుడు మనోడు గొలియాత్ ఏం చేశాడు? ఈ చిన్నవాడు నన్నేం చేస్తాడు అని అనుకొని మనోడు హెల్మెట్ తీసేశాడు. ఎవడు? గొలియాత్. హెల్మెట్ తీసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్పేస్ ఉంటుంది. అదే అన్ని హెల్మెట్ పెట్టుకొని ఖడ్గం తీసుకొని ఢాలు పట్టుకొని మనోడు కూడా వస్తే అలానే ఉంటుండే. ఎప్పుడైతే దావీదు ఏం చేశాడు? బలహీనుడుగా గొలియాత్ దగ్గరికి వెళ్ళాడు. దేన్ని వెంట పెట్టుకొని? బలమైన దేవుడిని వెంట పెట్టుకొని బలహీనుడిగా వెళ్ళాడు. ఫోకస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఫర్ యూ టు బి వీక్ ఇన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో ఎప్పుడైతే గొలియాత్ దగ్గరికి దావీదు వెళ్తున్నాడో ఏ విధంగా వెళ్ళాడు? మీరు యుద్ధం చేయడానికి సాతానుతో ఎలా యుద్ధం చేస్తారంటే ఐఎమ్ స్ట్రాంగ్ అనే తట్టుగా యుద్ధం చేస్తారు. ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. ఎవరు స్ట్రాంగ్ అని చెప్పి నువ్వు బలహీనుడిగా యుద్ధం చేసినప్పుడే ఎవరు స్ట్రాంగ్ అని చెప్పాలి? మనం ఎవరు స్ట్రాంగ్ అని చెప్పాలి? దావీదు వస్తున్నప్పుడు ఆ రా ఇసురుకుంటూ ఎవరి నామంలో వస్తున్నానన్నాడు? నేను యెహోవా నామములో నేను వస్తున్నాను అన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో నేను వస్తున్నాను నీ దగ్గరికి అన్నాడు. అదే మనం అట్లా ఉండొద్దు. గర్వంగా ఫీల్ అయిపోయి నాకు శక్తి ఉంది, దేవుడు అధికారం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, నేను ఏదానైనా పోరాడతా అన్నప్పుడల్లా ఏమైపోతాం? ఓడిపోతాం. ఎప్పుడైతే గొలియాతు దావీదును బలహీనుడిగా చూశాడో తన బలమంతా తీసేశాడంట. హల్లెలూయా. తన బలాన్ని ఎప్పుడైతే తీసేదో ఎగ్జాక్ట్ పాయింట్, మిడిల్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఫోకస్ చేసి దావీదు ఆన్నే కొట్టాడు. ఈ రాయి ఎప్పుడైతే ఇసురు రాయి ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ పడిందో ఇంక గొలియాతు ఏమైపోయాడు? చనిపోయాడు అని అనట్లేదు, కానీ కోమలోకి వెళ్ళిపోయేటట్టుగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఆయన సంపూర్ణ బలహీనం అయిపోయాడంట. దావీదు ఎలా ఉండడం వల్ల గొలియాతు కింద పడిపోయాడు చెప్పాలా? అంటే నీ ప్రతి బలహీనతలో ఎవరిని చూపించాలా? ఎవరిని చూపించాలా? దేవుణ్ణి. కానీ మనం ఎవరిని చూపిస్తున్నాం? మన సమస్యల్ని చూపిస్తున్నాం, మన కష్టాల్ని చూపిస్తున్నాం, మన శ్రమల్ని చూపిస్తున్నాం, మన వీక్నెస్, మన రకాలైన తప్పులని మనం అనేక ప్రజలకి చూపిస్తున్నాం, సాతానికి చూపిస్తున్నాం, దేవుడికి చూపిస్తున్నాం, గొలియాతు లాంటి శత్రువులకు చూపిస్తున్నాం. కాబట్టి మనం ప్రతిరోజు ఓడిపోతూనే ఉన్నాం. ఈరోజు గాడ్ ఈస్ గివింగ్ యూ ఇన్స్ట్రక్షన్. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు కూడా అదే విషయం చెప్పాడు. 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. ఒకసారి చదవండి, వర్స్ చదివి ముగించుకుంటాం. అందుకు
నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుని శక్తి ఎప్పుడు పరిపూర్ణమవుతుంది చెప్పాలా? నువ్వు శక్తిలో ఉన్నప్పుడా, బలహీనతలో ఉన్నప్పుడా? మోషే బావి దగ్గరికి రావడానికి బలహీనుడిగా వచ్చాడా, బలంగా వచ్చాడా? చెప్పాలా? బలహీనుడిగా. ఏలియా దేవుని దగ్గరికి బలహీనుడిగా వచ్చాడా, బలవంతుడిగా వచ్చాడా? తన మరణం కోసం భయపడుతూ నన్ను జెజబెల్ చంపేస్తాది అని ఆమె చంపేసేదానికన్నా దేవా నువ్వు నన్ను చంపేస్తే అయిపోతాదేమో అనే ఉద్దేశంతో ప్రవక్త అయిన ఏలియా దేవుని దగ్గరికి ఎలా వచ్చాడు? బలహీనుడిగానా, బలవంతుడిగా? బలహీనుడిగా వచ్చాడు. సో టుడే సమ్ పీపుల్ ఆర్ వీక్ బికాజ్ ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ ఇన్ ద పవర్. సో దేవుడు ప్రతి ఒక్క మానవుని బలవంతుడిగానే పుట్టించాడు, కానీ అందరినీ బలవంతుడిగా ప్రత్యక్షమైనప్పుడు దేవుని తన బలం అనేది నిరూపించబడలేకపోతుంది. కాబట్టి సాతాను కానీ లోకం కానీ మిమ్మల్ని మోసం చేసి ఆ మోసంలో బంధించి మీరు బలహీనమైపోయారు. బలహీనం ఎందుకు అయ్యారంటే దేవుని చిత్తం నెరవేర్చబడ్డాలి. సో ఇండైరెక్ట్గా సాతాన్ ఈజ్ డూయింగ్ ద విల్ ఆఫ్ ది ఫాదర్. అది ఎవరికి అర్థం కాదు, మిస్టరీ. అందుకే 1 Corinthians chapter 2 verse 6-7 ఏముంటుందంటే, యేసు ప్రభును చంపితే దేవుని చిత్తం జరుగుతుందని సాతానికి తెలుసా? అక్కడ వర్డ్స్ చదవండి. వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండేలా మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. రైట్. ఇప్పుడు సాతానే ఇస్కరియోత లాంటి వ్యక్తులను ప్రేరేపించి యేసు ప్రభును సిలువ వేసుకోలాగా చేసింది. తెలుసా? తెలియకనా? తెలియక. హల్లెలూయా. ఒకరు మిమ్మల్ని తిడుతున్నారంటే కొన్నిసార్లు తెలియక చేస్తే ఇట్స్ గుడ్ ఫర్ యూ. యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ ది ఫాదర్. అండర్స్టాండ్ చేసుకుంటే లైఫ్ హ్యాపీ ఉంటుంది. అండర్స్టాండ్ చేసుకోకపోతే ప్రతి సిచ్యువేషన్లో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. హల్లెలూయా. సో యూదా మోసం చేశాడు యేసుప్రభుని, కాబట్టి ఇంకా యేసుప్రభు బాధపడ్డాడా? ఏమని అన్నాడు? తండ్రి చిత్తం నువ్వు చేస్తున్నావు. యు ఆర్ డూయింగ్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. సో సాతాను కూడా ఏం చేశాడు యేసుప్రభుకి? ఏం చేశాడు? హల్లెలూయా. షిఫ్ట్ ద పవర్స్. ఒక విషయం చెప్తాను, శక్తితో ముడిపడి ఉంటుంది, ప్రేమతో ముడిపడదు. సాతాని యొక్క శక్తిని ఎదిరించాలంటే దేవుని శక్తి కావాలి. నాకు చాలా ప్రేమ ఉంది, నేను ప్రార్థనలో ఉంటా, నాకు వాక్యం తెలుసు అంటే పని చేయదు. ఇది బాగా గుర్తుపెట్టు. బికాస్ పవర్ డజంట్ హ్యావ్ ఫీలింగ్, పవర్ డజంట్ హ్యావ్ ఎమోషన్. సాతాని యొక్క శక్తులకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. అలాగని దేవుని శక్తికి ఉంటుందా? ఉండదు. ఈ ఫీలింగ్, ఎమోషన్ లేని శక్తులు కొన్ని ఉంటాయి, అది మీలో ఉండాలి. ఆ పవర్స్ ఎప్పుడైతే మీలో ఉంటాయో సాతాను యొక్క శక్తులను మీరు ఎదుర్కోవాల్సిందిగా ఖచ్చితమైన దేవుని చిత్తం ఉంటుంది. కానీ ద మోర్ యూ ఫీల్డ్ ఆన్ సంథింగ్, ద మోర్ యూ లూజ్ ద ఫీలింగ్ ఇన్ ద పవర్. అంటే ఫీలింగ్ లెస్ లేని శక్తులు ఏవైతే దేవుని నుంచి మనలో వస్తుంటాయో మనం దానికి ఫీలింగ్ ఇచ్చి శక్తిని మనం కోల్పోతాం. సాతాను ఎప్పుడు కూడా ఫీల్ కాదు తన శక్తుల విషయంలో. ఎందుకంటే పవర్ అనేది ప్రిన్సిపల్తో పనిచేస్తారు, నీ ప్రేమతో పనిచేయదు. పవర్కి ఫీలింగ్ ఇచ్చావనుకో 100% నేను ఖచ్చితంగా మోసం చేస్తాను, రెబల్ అవుతుంది, అదే పవర్ నీకు అగేనెస్ట్గా అవుతాను. అందుకే డోంట్ యాడ్ ఫీలింగ్ అండ్ ఎమోషన్స్ టు ఎనీ పవర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న శక్తులకు, అది దైవశక్తి అయినా దురాత్మ శక్తులకైనా ఏం యాడ్ చేయొద్దు. ఎస్, యేసుప్రభుని దయాలు వెళ్ళగొడేటప్పుడు ఏడ్చుకుంటూ దయాలు వెళ్ళగొట్టాడా? చెప్పండి. బాధ పడుకుంటూ చేశాడా? లేదు. స్వస్థపరిచినప్పుడు ఆయన కనికరపడి స్వస్థపరిచాడు. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎప్పుడైతే దయ్యాలను వెళ్ళగొడుతున్నామో, ఎలా వెళ్ళగొట్టాలి? అక్కడ మీ ఫీలింగ్ని, ఎమోషన్స్ని యాడ్ చేశారా? యూ డిఫీటెడ్. అరే నాకు ఈమె చాలా ఇష్టం, ఈయన నాకు చాలా ఇష్టం, ఈమెన దయ్యాలు ఉన్నాయి, ఎట్లనైనా చేసి వెళ్ళగొట్టాలి. ఎందుకు? ఏ కారణాన్ని బట్టి? నాకు ఇష్టం కాబట్టి. ఆ బేసిక్ ప్రిన్సిపల్ చాలా పెద్ద తప్పు. ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ 100% మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. హల్లెలూయా. సాతాను వాళ్ళ యొక్క డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో ప్రేమతో వెళ్ళదు, ఫీలింగ్ లెస్ లేకుండా చేస్తుంది. సో దట్ మ్యాన్ బికమ్ పవర్. ఈ విషయాలు కరెక్ట్గా పసిగడితే యూ బికమ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిగా మీరు మార్చడానికి ఈ వాక్యం మీకు సహాయం చేస్తుంది.
హల్లెలూయా. ఈ మిస్టరీ మీకు సాయం చేస్తా, ఈ సీక్రెట్ మీకు సాయం చేస్తా. ఇది అర్థం కాకపోతే ఎప్పటికీ అర్థం కాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కనీసం 2-3 అర్థమైనా అది బాగానే ఉంటుంది. సో సాతానులో ఉన్న శక్తి ఎవరి శక్తి? ఇట్స్ ఆల్సో బిలాంగ్స్ టు గాడ్. లోకంలో ఉన్న శక్తి అది మంచి అయినా చెడైన ఎవరి శక్తి? దేవుని శక్తి. సాతానికి సొంతంగా శక్తి సంపాదించుకుందా? లేదు. దేవుడిస్తే తప్ప సాతానికి శక్తి లేదు. ఈ సృష్టికి శక్తి ఉంది. ఈ సృష్టి సొంతంగా శక్తిని సంపాదించుకుందా? లేదు. ఎవరిచ్చారు సృష్టికి శక్తి? దేవుడు. అంటే దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఒకసారి అనండి, దేవుడు శక్తిమంతుడు కాదు, సర్వ అనగా శక్తులన్నీ కూడిన వ్యక్తి ఆయన. సాతానికి పాడు చేసే శక్తి ఉంటుంది కానీ కట్టే శక్తి ఉండదు. దేవుడికి 2 ఉంటాయి. అందుకే ఆయన పేరేంటి? సామ్ చాప్టర్ నెంబర్ 91లో ఉంటుంది. ఆయన పేరేంటి? సర్వశక్తిమంతుడు. ఈజ్ అన్ ఆల్ మైటీ గాడ్ అని అంటారు. ఈ క్యారీస్ ఎవ్రీ పవర్. మనుషుల స్వాభావిక సిద్ధమైన శక్తులు ఆయన దగ్గరనే ఉంటాయి. సాతాన్ని కంట్రోల్ చేసే శక్తి ఆయన దగ్గరనే ఉంటాయి. పాతాళంని కంట్రోల్ చేసే శక్తి ఆయన దగ్గరనే ఉంటాయి. చెడును కంట్రోల్ చేసే శక్తి, మంచిని కంట్రోల్ చేసే శక్తి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. సృష్టిలో చెట్లలో ఉన్న శక్తులు అన్నీ ఎవరి స్వాధీనంలో ఉంటాయి? దేవుని స్వాధీనంలో ఉంటాయి. ఇఫ్ యూ కమాండ్ బై దట్ పవర్, క్రియేషన్ హ్యాస్ టు లిజన్ బై ద పవర్ ఆఫ్ గాడ్. సృష్టిని మాట వినాలంటే సృష్టికర్త యొక్క శక్తి నీలో ఉండాలి. హల్లెలూయా. ఇది మీకు కలుగును గాక బై ద గ్రేస్ అండ్ బై ద మెర్సీ ఆఫ్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా.